హలో అండి. వెల్కమ్ టు రాజుగారి అమ్మాయి మానస రాజ్ డబ్బింగ్ ఆర్టిస్ట్. వీడియోకి పెట్టడం కొంచెం లేట్ అయింది. ఎందుకంటే నాకు బాగా జలుబు చేసి గొంతంతా పెట్టేసిందనమాట. ఇదొక స్పెషల్ వీడియో అనే చెప్పొచ్చు. మా అబ్బాయి చూసారా ఎంత షాక్ అవుతున్నారో ఆక్టోపస్‌ని చూసి. చాలా షాక్ అవుతున్నాడు. ఓహ్ మై గాడ్! వావ్! అంటున్నాడనమాట. అది కూడా బయట అంత అందంగా ఉందో. చాలా అంటే చాలా బావుందండి. కుదిరినంత తొందరగా పెడదాం అనుకున్నాను గానీ, ఒక 2 డేస్ లేట్ అయిపోయింది నేను పెట్టడం. బట్ అయినా ఓకే. ఇప్పుడు చూసిన వాళ్ళకైనా ఓకే. వెళ్లి చూడండి. ఇది ఎంట్రన్స్ టికెట్స్ పెద్దవాళ్ళకైతే 150, 3-12 ఇయర్స్ వాళ్ళకైతే 120 రూపీస్ అనమాట. మా అబ్బాయికి 4 ఇయర్స్. బట్ 3 ఇయర్స్ అని చెప్పి మేము లోపలికి తీసుకెళ్ళిపోయాం. వాళ్ళు కూడా అడగలేదు టికెట్. కానీ ఇక్కడ బయట కూడా చాలా అంటే చాలా అందంగా ఉందండి. లోపలైతే ఇంకా పెద్ద షాపింగే ఉందన్నమాట. ఎక్కడ స్కిప్ చేయకండి. ఇదొక స్పెషల్ వ్లాగ్ అని చెప్పాను కదా, నిజంగా స్పెషలే. చిన్న పిల్లలు ఎంట్రన్స్ నుంచి కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. వీడైతే చూస్తున్నారు కదా ఎంత షాక్ అవుతున్నాడో. ఏంటమ్మా నచ్చిందా, వావా బాగుందా అంటే ఊపడుతున్నాడనమాట. వావ్ అంటున్నాడు, ఇంత పెద్దగా ఉంది కదా. నిజంగా చెప్తున్నానండి, పిల్లలైతే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఇక్కడికైతే ఖచ్చితంగా పిల్లల్ని తీసుకొని వెళ్ళండి. హార్స్ కూడా పిల్లలు చాలా సరదాగా ఎక్కుతున్నారు. మా అబ్బాయిని కూడా లాస్ట్లో ఎక్కించాం. వాడు ఎంతో ఎంజాయ్ చేశాడో మీరు డైరెక్ట్గా చూడండి. లాస్ట్లో పెట్టాను. లాస్ట్ వరకు ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. అలానే మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. వాడు దాన్ని టచ్ చేసి షాక్ అవుతున్నాడు అనమాట. వావ్ అంటున్నాడు. మొత్తం వాల్స్ కూడా చాలా అందంగా ఆక్వేరియంస్ ఫిషెస్ని అన్నిటిని పెట్టారనమాట. చాలా బాగా అనిపించింది. ఈ వీడియోలో నేను ఎక్కువగా కనిపిస్తాను బాగా. అండర్ వాటర్ ఆక్వేరియం అయితే ఇంకా ఓపెన్ కాలేదండి. ఓపెన్ షార్ట్లీ అని పెట్టారు కదా, ఇంకా ఓపెన్ కాలేదు. కానీ చాలా మంది ఏంటంటే ఇక్కడ వై జంక్షన్ దగ్గర డీమార్ట్ ఉంది కదా, అక్కడ ఎగ్జిబిషన్ తాలూకా అండర్ వాటర్ది ఈ ఎగ్జిబిషన్ కలిపి పెట్టేస్తున్నారనమాట. ఇక్కడదని చెప్తున్నారు. అవన్నీ నమ్మద్దు. నేనైతే మీకు క్లారిటీగా చెప్తాను. ఇదంతా కూడా నేను షార్ట్గా చూపించాను, పెద్దగా చూపించలేదు. ఎందుకంటే మీరే వచ్చి చూస్తారు కాబట్టి. ఫిషెస్ అన్నీ చాలా బాగా పెట్టారండి. నేను ఆల్రెడీ ఇంతకుముందు ఒక ఎగ్జిబిషన్ వీడియో పెట్టాను కదా, అలానే పెట్టారు. ఫిషెస్ అయితే చాలా బాగున్నాయి. మనతో పాటు పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారనమాట ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు పండగ టైంలో అక్కడ హైదరాబాద్లోనే ఉన్న వాళ్ళైతే చక్కగా తీసుకెళ్ళండి. మంచి ప్లేస్ అనే చెప్పచ్చు. ముందు ముందు స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమైపోతుంది ఎందుకు ఇన్నిసార్లు చెప్తుంది తినే స్పెషల్ వీడియో అని. ఫిషెస్ చూసారా ఎంత బాగా ఉన్నాయో, నాకైతే భలే నచ్చేసాయండి. కలర్స్ భలే పెట్టారన్నమాట. కొన్ని చూస్తే మాత్రం కొంచెం బాధ అనిపించింది. ఎందుకంటే అయ్యో చిన్న చిన్న ఆక్వేరియంస్లో ఉండిపోతున్నాయి కదా అని. పిల్లలు అయితే భలే ఎంజాయ్ చేస్తున్నారు ఇవి చూసి. మేము వెళ్ళినప్పుడైతే కొంచెం జనం తక్కువ ఉన్నారనమాట. ఎందుకంటే మేము వీకెండ్లో వెళ్ళలేదు, నార్మల్ టైంలో వెళ్ళామన్నమాట. ఎందుకంటే మీకు వీడియో తీయాలి అంటే ఫుల్ జనం ఉంటే తీయడానికి అవ్వదు. జనం ఎవరు లేకుండా చూసి క్రౌడ్ లేనప్పుడే తీసానమాట. అలా అయితే మనకి కూడా వీడియోస్కి ఎవరు అడ్డు రారని చెప్పేసి. ఫిషెస్ అయితే మాత్రం ఎక్సలెంట్ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే అవి మాత్రమే కనిపించాలని లైట్స్ అయితే ఎక్కువగా పెట్టలేదు. లైటింగ్ చాలా తక్కువగా, ఇగో బ్లూ లైట్ లాగా కనిపిస్తుంది కదా, అలా పెట్టారు. అందుకని ఫిషెస్ కూడా చాలా బాగా కనిపిస్తున్నాయి అనమాట. పిల్లలు మాత్రం మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. పిల్లలతో పాటు నేను బాగా ఎంజాయ్ చేశాను, మా బుడ్డోడితో పాటు. చాలా బాగున్నాయండి. ఎల్లో కలర్లో భలేగా ఉన్నాయి అనమాట. ఒకటి బ్లూ కలర్ అలా భలే ఉన్నాయి. అయితే ఇక్కడి నుంచి ఒక సర్ప్రైజ్ ప్లేస్ చూసారు కదా. సర్ప్రైజ్ అంటే ఇదే, స్పెషల్ వీడియో అంటేనే దీనికోసం చెప్తున్నా 10 సార్లు. ఇక్కడ షాపింగ్ కూడా ఎక్సలెంట్ ఉందండి. నేనైతే చాలా షాపింగ్ అంటే చాలా కొనేసాను అనమాట. ఇది చూసారా నన్ను ఎలా చూస్తుందో, ఏంటి నన్ను వీడియో తీస్తున్నావా అన్నట్టు అలా చూసారా. పక్షులు అయితే భలే ఉన్నాయండి. మీరు నా అన్వేషణ వీడియోలో ఒక జంతువుని మనకైతే చూపించారు ఆయన, అన్వేష్ గారు. దాన్ని ఇక్కడ నేను చూశానమాట. అది స్కిప్ చేయకుండా మీరు చూస్తే అది కూడా కనిపిస్తుంది. నేను దాని దగ్గర ఎక్కువ టైం ఉన్నాను. ఈ పక్షులు ఏవో కొంచెం విచిత్రంగా ఉన్నాయని చెప్పేసి నేను చాలా కష్టపడి వీడియో అయితే తీశానండి. ఆస్ట్రిచ్ చూసారా, ఆస్ట్రిచెస్ ఇక్కడ ఉన్నాయి. ఇవే స్పెషల్ అనమాట ఇక్కడ. నేనైతే ఫస్ట్ టైం అండి చూడటం అంత పెద్ద కోళ్ళని. అంటే కోడి అన్నానంటే అది కోడి జాతికి చెందిందే కాబట్టి కోడి అన్నానమాట.
ఆస్ట్రిచెస్ అయితే చాలా పెద్దగా ఉన్నాయన్నమాట. ఇవైతే పక్షులు నేను వీడియో తీస్తున్నానని లోపలికి వెళ్ళిపోయి నన్ను ఇలా ఇలా చూస్తున్నాయి. అయినా కూడా నేను చాలా ప్రయత్నించి ఆ చిన్న చిన్న గజాల్లో నుంచి కెమెరాని పెట్టి వాటినైతే క్లిక్ చేశానన్నమాట. ఇంత కష్టపడి తీసినందుకు మీకు వీడియో ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను. చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో ఆస్ట్రిచెస్. వాటి దగ్గర చేతులు పెట్టి మా అబ్బాయి ఊరుకోడు కదా, వాటి మూతిని లాగుతున్నాడనమాట. అది కరుస్తుందిరా బాబు అంటే ఏం కాదు ఏం కాదు అంటున్నా కూడా నాకు భయం వేస్తుంది. బట్ ఏం కాలేదండి, ఏం కాదు. చిన్న చిన్నగా పెట్టేశారు వాటికి ఇవన్నీ కూడా అడ్డుగా మెస్లన్నీ. సో చిన్నపిల్లలు కూడా సేఫ్ ప్లేసే. ఇక్కడైతే పాములు అలాంటివి ఏం పెట్టలేదండి. చాలామంది అవన్నీ చూపిస్తున్నారు కానీ ఇక్కడైతే లేవు. నేను వెళ్ళి చూశాను పర్సనల్గా, మొత్తం తీశాను. ఒకటి రెండు మిస్ చేశానేమో కానీ చూసినవే కాబట్టి మొత్తానికైతే మొత్తం తీశాను అనమాట. ఇది కొంచెం పెద్ద వీడియోనే అయినా కూడా మీకు తెలియాలి కదా అని చెప్పి తీశాను. చూడండి ఎంత బాగున్నాయో. అయితే మెయిన్ రీజన్ ఏంటంటే వీడియో కొంచెం ఒక 4 రోజులు లేట్ అయింది పెట్టడానికి. నా గొంతు టోటల్గా పోయిందండి, జీరో అయిపోయిందనమాట. పక్కనున్న మనిషిని పిలవడానికి కూడా నా వాయిస్ రావడం లేదు. ఇప్పుడు కూడా చాలా కష్టంగానే ఉంది. నేనేం చేశానంటే హాట్ వాటర్ తీసుకొని కొంచెం తాగి గొంతును నార్మల్ చేసుకొని చెప్పడానికి అయితే ట్రై చేస్తున్నాను. ఈ ఒక్క వీడియోకి నా వాయిస్ ఎలా ఉన్నా కూడా వినేసేయండి. నాకైతే భలే అనిపిస్తుంది. వాటి దగ్గర నిలబడి తీసుకున్నాను వీడియో. చూసారా నాకంటే పొడుగ్గా ఉన్నాయి, చాలా పొడుగ్గా ఉన్నాయి. ఒక 2-3 ఫ్యామిలీస్ మాత్రం వచ్చారు కాబట్టి మీకు కూడా నేను ఎంత ఫ్రీగా చూపించడానికి అయితే అవుతుందన్నమాట. ఇక్కడ ఏంటంటే రకరకాల పక్షులండి. ఒక పక్షిలాగా అంటే ఒక బర్డ్లా ఇంకో బర్డ్ లేదండి. చాలా బాగున్నాయి. గుడ్లు కూడా పెట్టాయి చూసారు కదా. ఇవి పావురాల్లా ఉన్నాయి కానీ పావురాలు అయితే కాదండి. అది నిద్రపోయినట్టు నటిస్తుంది కానీ నిద్రపోవట్లేదు అనమాట. నన్ను చూసి యాక్ట్ చేస్తుంది. అరే మానసరాజు వచ్చిందే, రాజుగారి అమ్మాయి అని చెప్పి యాక్ట్ చేస్తుంది. నిజంగానే చాలా బాగా అనిపించాయండి. ఇవైతే అచ్చు పావురాలని చూసినట్టే ఉన్నాయి కానీ పావురాలు అయితే అస్సలు కాదు. వాటి జాతికి సంబంధించినవి అన్నమాట. బట్ చాలా క్యూట్గా ఉన్నాయి. చూసారా దగ్గరగా తీయడానికి నానా కష్టాలు పడ్డాను. మీరైతే ఒక లైక్ అయితే చూడగానే కొట్టేసాయండి ఇక్కడి వరకు నచ్చినట్లయితే. ఈ పక్షులు కూడా డిఫరెంట్గా చాలా బాగా క్యూట్గా ఉన్నాయండి. మీకు వీడియోలో చూస్తుంటేనే ఎంత బాగా అనిపిస్తుంటే దగ్గరగా వెళ్తే ఎంత బాగుంటాయి చెప్పండి. మీరు ఖచ్చితంగా ఎంజాయ్ అయితే చేస్తారండి మొత్తం అన్నీ చూస్తూ. వీడియోస్ తీయడం కూడా మర్చిపోతాం అన్నమాట, అంత బాగా అనిపిస్తుంది. ఎవరైనా చూడ్డానికే వెళ్ళండి, వీడియోస్ అయితే తీసుకోండి కానీ మ్యాక్సిమం వీటిని చూడ్డానికైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. వీడియోస్లో పడి నేను మళ్ళీ వీడియో మొత్తం తీసిన తర్వాత ఒక రౌండ్ తిరిగాను చుట్టూ ఏమేమి ఉన్నాయి అని చెప్పేసి. అప్పుడు మా వారు వీడియో తీశారు కానీ మ్యాక్సిమం అయితే నేను మొత్తం అన్నీ చూసాను అనమాట. లోపల కుందేళ్ళు ఉన్నాయి, రకరకాల బాతులు ఉన్నాయి. రకరకాలంటే ఒక 2-3 ఉన్నాయన్నమాట టైప్స్ బాతులు అయితే. మా బుడ్డోడైతే ఆ బాతుల దగ్గర కూర్చొని కుందేళ్ళ దగ్గర కూర్చొని ముచ్చట్లు చెప్తున్నాడు. అవి లోపల ఉన్నాయి, వీడిని కూడా లోపల పడేయాలనిపించింది నాకు. అస్సలు రావటం లేదనమాట. ఈ ఎగ్జిబిషన్లో అయితే వీడు బాగా ఎంజాయ్ చేశాడండి. చాలా ఫ్రీగా కూడా తిరిగాడు, ఎందుకంటే ఎక్కువ మంది లేరు కాబట్టి. వాళ్ళు కూడా షాప్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళు కూడా భలేగా వీడిని ట్రీట్ చేశారనమాట మంచిగా. వీడు చాలా వేషాలు వేసాడు. మధ్యలో మీరు ఎగ్జిబిషన్ లోపలికి వెళ్ళిన తర్వాత నేను షాపింగ్ చేసుకుంటూ వీడియో తీసుకుంటుంటే వీడు ఎన్ని వేషాలు వేసాడో. అందరూ చూసి వీడిని నవ్వుతుంటే ఏంటా అని చూసి నాకు కూడా భలే నవ్వొచ్చింది. వాడు ఏం చేశాడో చూడాలనుకుంటే స్కిప్ అయితే చేయకండి, చాలా కామెడీగా అనిపించింది నాకైతే. ఇక్కడ రకరకాల చిలకలు ఉన్నాయండి. ఎల్లో కలరు, డార్క్ గ్రీన్ కలరు, అలానే లేత ఆకుపచ్చ కలర్, అలా చాలా చిలకలు అయితే రకరకాలు ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారా, ఇవి చూస్తే తెల్ల ఎలకలు అనమాట, వైట్ ర్యాట్స్. చాలా బాగున్నాయి. నేను కొంచెం స్పీడ్ పెట్టాను. ఇదైతే మన ఫిల్మీ మోజీలో ఎలకలాగా అనిపించింది. అంటే వినాయకుడి దగ్గర ఎలక తిరుగుతూ ఉంటుంది చూసారా ఫిల్మీ మోజీలో, అలా కార్టూన్ ఎలకలానే అనిపించింది. అన్ని వేషాలు వేసింది అనమాట, భలేగా అనిపించాయి. బట్ మా బుడ్డోడేమో దాన్ని పట్టుకోవడానికి ట్రై చేస్తున్నాడు, ఎత్తుకొని చూపిస్తే పైనుంచి. మేమైతే టచ్ చేయనివ్వలేదులేండి. ఇది చూడండి నన్ను ఎలా చూస్తుందో, నన్ను తీయవా వీడియో అన్నట్టు చూస్తుంది. భలే ఉంది కలర్ అయితే కదా, బ్రౌన్ అండ్ గ్రీన్ ఎల్లో కాంబినేషన్లో. ఇవైతే ఏంటో ఎంతసేపు నేను అక్కడ నిలబడ్డానో. ఎలక జాతిలా ఉన్నాయి, పిల్లి జాతిలా ఉన్నాయి.
ఇదేంటో మాత్రం నాకు పేర్లయితే అసలు ఒక్కదాన్ని కూడా తెలియదండి. కళ్ళు చూడండి ఎంత బాగున్నాయో క్యూట్‌గా. ఆ మూతి కూడా పింకిష్‌లో, తోక చూస్తేనేమో పిల్లిలానే ఉందండి. మొఖం చూస్తేనేమో ఎలకలా ఉంది. రకరకాలుగా ఉందన్నమాట. ఈ చిలకలు చూసారా? అదొక టైప్ ఆఫ్ గ్రీన్ రేడియం కలర్‌లో ఎంత క్యూట్‌గా ముద్దుగా ఉన్నాయంటే అంత బాగున్నాయన్నమాట. నేనైతే బాగా ఎంజాయ్ చేశానండి. చూసారా మూతి పైన కూడా స్కై బ్లూ కలర్ వచ్చింది. భలే ఉంది అసలు. ఇదైతే మనకు నచ్చే అమ్మాయిలందరికి నచ్చే పింక్ కలర్ అన్నమాట. అదొక టైప్ ఆఫ్ పింక్. దానికి ఇటుపక్క వీడియో తీస్తే అటుపక్క వెళ్తుంది, అటుపక్క తీస్తే ఇటుపక్క వస్తుంది. నాతో చాలా ఆడుకుందండి. అయినా నేను వదులుతానా, ఎలా ఒకలాగా తీయాలని చెప్పి వెనక నుంచి ముందు నుంచి తీసేసుకుంటూ వచ్చేసా. వీటినైతే ఇదిగోండి ఇలా పంజరం దగ్గర హోల్స్ దగ్గర పెట్టి జూమ్ చేసి మరీ తీసాను వీడియో, మీకు క్లారిటీగా కనిపించాలని. కరెక్ట్గా నేను తీస్తున్న టైంకి ఇవి ఇలా తింటున్నాయి. భలే అనిపించింది నాకు. చూసారా ఎంత బాగున్నాయో. పంచరంగుల రామచిలక అంటారు చూసారా, ఇదేనేమో. చాలా అందంగా అనిపించిందండి. ఎంత క్యూట్గా అనిపించిందో. దీన్ని అయితే నాకు పట్టుకెళ్ళిపోవాలనిపించింది. నా మనసులో మాట దీనికి తెలిసిపోయినట్టుందనమాట. అది ఇలా చూస్తుంది నన్ను పైకి కిందకి. ఇవి చూడండి, ఇవి కూడా కొంచెం ఒక టైప్లో ఉన్నాయన్నమాట. భలే ఉన్నాయి అసలు. ఇంత డైరెక్ట్గా నేను చూస్తానని ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత అందమైన పక్షుల్ని. కానీ వీడియోస్ తీస్తుంటే నిజంగా ఒక్కొక్కటి నన్ను ఆడుకున్నాయనే చెప్పొచ్చు. నేను ఇటుపక్క తీస్తే అటు వెళ్తున్నాయి, అటుపక్క తీస్తే ఇటు వెళ్తున్నాయి అనమాట. భలే ఆడుకున్నాయి. వీటికి కూడా తెలిసిపోయింది వీడియోస్ గురించి, వీళ్ళు వీడియోస్ తీసుకుంటున్నారు, మనం కోఆపరేట్ చేయకూడదు అన్నట్టు. ఇక్కడైతే కుందేళ్ళు ఉన్నాయన్నమాట. అవి తీయడానికి మాత్రం నాకు అంత మంచిగా అవ్వలేదు. ఎందుకంటే నేను ఇటు తీయడానికి వెళ్తే అటు వస్తున్నాయి, అటు తీయడానికి వెళ్తే ఇటు వస్తున్నాయి. ఫైనల్లీ ఏదో తీశాను. ఇవి మా బొడ్డోడి దగ్గర నేర్చుకున్నాయి అనుకుంటా, అందుకే నా మాట వినట్లేదు. నేను వీడియో తీస్తానంటే కూడా సపోర్ట్ చేయట్లేదు అనమాట. బాగా ఆడేసుకున్నాయి. ఇంకా వాటి దగ్గర మటం వేసుకొని మరీ కూర్చుని పోయాడు మా అబ్బాయి. కుందేళ్ళు కావాలేమో వాడికి, దొరికాయంటే మాత్రం వాటి పని అయిపోయినట్టే. అయితే ఇక్కడ చూసారా కోళ్ళు అండి ఇవి. ఒక్కొక్కటి చూస్తుంటే అయితే నెమల్లాగా కనిపించాయి అనమాట. అసలు మీరు బయటకు వచ్చి చూస్తే, డైరెక్ట్గా కానీ వెళ్ళి చూస్తే మీకు భలే అనిపిస్తుంది. ఈ కలర్ కోళ్ళు నేను ఎప్పుడు చూడలేదు. ఏదో ఇంటి దగ్గర పెంచే కోడి పుంజులు, కోడి పెట్టలు తెలుసు కానీ ఈ టైప్ తెలియదు. బాయిలర్ కోళ్ళు తెలుసు, నాటుకోళ్ళు తెలుసు, కానీ ఇలా రకరకాలుగా ఉండే కోళ్ళు అయితే నాకు అస్సలు తెలియదండి. భలే అనిపిస్తుంది. అసలు కలర్ చూసారా, చాలా బాగుంది. ఇదిగోండి వింత జంతువు అని చెప్పాను కదా, ఇదేనండి. ఇది వచ్చేసి నా అన్వేషణ గారి వీడియోలో కనిపిస్తుంది మీకు. ఆయన ఎక్కడికో వెళ్ళినప్పుడు అనుకోకుండా ఇది ఏంటో నాకు తెలియదు అని ఆయన కూడా అలానే తీశారు వీడియో. ఇక్కడ ఉందన్నమాట. అది స్పెషల్గా అనిపించింది. మనిషి జాతికి సంబంధించినట్టుంది. నాకు భయం అవుతుంది కానీ దగ్గరికి వెళ్ళి తీస్తూ ఉన్నాను అనమాట. అదేమో నా దగ్గరికి వస్తుందేమో అన్నట్టే బిహేవ్ చేస్తుంది. కానీ నాకు భలే నచ్చేసిందండి. నిజంగానే పట్టుకెళ్ళిపోవాలనిపించింది కానీ కొంచెం భయంగా అనిపించింది. దగ్గరికి వెళ్ళినప్పుడు, దగ్గరికి వెళ్తే దగ్గరికి వచ్చేస్తుంది అనమాట. అది బాగా మనిషిలాగా బిహేవ్ చేసింది. కానీ చాలా క్యూట్గా ఉంది. కానీ ఇలాంటి వాటి దగ్గర ఏంటంటే పిల్లల్ని కొంచెం దూరంగా ఉంచాలన్నమాట. ఎందుకంటే అవి మంచివో చెడువో మనకు తెలియదు కదా. ఇదైతే మంకీ జాతికి సంబంధించింది. అంటే మనిషి జాతి, మంకీ జాతి ఒకటే అనుకోండి. అలా అనిపించింది అనమాట. చూసారా ఎంత ఫాస్ట్గా చూస్తుందో. అసలు నన్ను చూడండి ఎలా దగ్గరకు వచ్చి ఇలా చూస్తుంది. నేను కొంచెం భయపడుతూనే దాని దగ్గర ఒక సెల్ఫీ వీడియో అయితే తీసుకున్నాను. అంటే మళ్ళీ అలా పిలుస్తూ ఉన్నాను అనమాట, దగ్గరికి వస్తుందేమో అని. మళ్ళీ దగ్గరగా వెళ్తే ఏమైనా ఇలా చేయి బయటకు పెట్టేస్తుందేమో అని టెన్షన్ వస్తుంది. పెట్టడానికి సోర్స్ అయితే లేదులేండి అక్కడ. బాగుందన్నమాట మొత్తానికి. అలా నేను ఇంకా కొంచెం వీడియో అయితే ఇప్పటి వరకు తీసాను కదా అని చెప్పేసి అలా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నా, చూసుకుంటూ ఇదేంటి అదేంటి అని. చూసి ఇలాంటి పక్షులు అయితే ఉన్నాయి కానీ కొంచెం కలర్ చేంజెస్ ఉన్నాయన్నమాట. బాగా అనిపించింది. అవి అసలు మన దగ్గరికి వెళ్తే చాలు దూరంగా వెళ్ళిపోతున్నాయి అవి. అదే ఫిషెస్ అనుకోండి చాలా దగ్గరగా వస్తాయి. ఇదిగోండి ఇదో టైప్ ఆఫ్ కోడ్ అనమాట. ఇందాక అటువైపు నుంచి చూపించాను, ఇప్పుడు ఇటువైపు నుంచి దగ్గరగా చూపిస్తున్నాను. ఎంత అంటే అంత బాగుందండి. ఈసారి సంక్రాంతికి అయితే నేను కోళ్ళు అయితే చూద్దాం అనుకుంటున్నాను, పందెం కోళ్ళు తీద్దాం అనుకుంటున్నాను. వీడియో అవుతుందో లేదో అయితే తెలియదండి మా భీమవరంలో. ఇప్పుడైతే ఇవైతే చూసాయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతాయి. చూడండి జంట పక్షులు ఎంత బాగా 3 కలిపి ఉన్నాయో, ఇవేమో 2 కలిపి. చాలా బాగున్నాయి కదా. ఇది కూడా ఎలక జాతికి సంబంధించిందే కానీ
ఇంకొక డిఫరెంట్ అనమాట. ఆ మొగులున్నవి ఏంటో అర్థం కాలేదండి. ఎలకనా కాదా అర్థం కాలేదు కానీ ఇలాగ బ్రీత్ తీస్తూ వదులుతూ ఉన్నాయన్నమాట. ఈ పక్షులైతే నాకు భలే నచ్చాయండి. అచ్చు బొమ్మలాగానే ఉన్నాయన్నమాట. మీకు గుర్తుందా, నేను మొన్న ఒక షార్ట్ వీడియో పెట్టాను. ఆ షార్ట్ వీడియోలో ఆర్టిఫిషియల్ పక్షి ఒకటి కూస్తూ ఉందని చెప్పాను కదా, సేమ్ అలానే అనిపించింది. ఫోరమ్మాలో ఒక పక్షిని పెట్టాను నేను షార్ట్ వీడియో, చూడకపోతే చూడండి, కుదిరితే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు. అలానే ఈ ఎగ్జిబిషన్ ఎక్కడుందంటే, ఇది వచ్చేసి మీకు ఫోరమ్మాల్ ఐడియా ఉండే ఉంటుంది. ఫోరమ్మాల్కి చాలా దగ్గర, వాకబుల్ డిస్టెన్స్ అనమాట. అక్కడికి వచ్చి ఎవరిని అడిగినా చెప్తారు ఈ ఎగ్జిబిషన్ గురించి. అలానే మీరు హైటెక్ సిటీ నుంచి వస్తే వేణుగోపాల స్వామి టెంపుల్ ఉంటుంది కదా లెఫ్ట్ సైడ్, ఆ వేణుగోపాల స్వామి టెంపుల్ దాటిన వెంటనే ఉంటుందండి. ఒక 1/2 కిలోమీటర్ కూడా ఉండదు, అంత దగ్గరగా ఉంటుంది అనమాట. అదే మీరు జైంట్ సైడ్ నుంచి వచ్చారనుకోండి, ఫోరమ్మాల్ దాటిన వెంటనే ఉంటుందన్నమాట. మీకు కనిపిస్తుంది, బోర్డ్స్ బయటకే కనిపిస్తాయి. ఒకవేళ తెలియకపోతే ఇక్కడ ఎగ్జిబిషన్ పెట్టారంట కదండి అని ఎవరిని అడిగినా చెప్తారన్నమాట. చాలా బాగా అనిపించింది, మీరైతే మిస్ చేయకుండా వెళ్ళండి. అలానే ఇక్కడ షాప్స్లో అమ్మే ఐటమ్స్ అన్నీ కూడా చాలా అంటే చాలా యూనిక్గా ఉన్నాయి, క్వాలిటీగా ఉన్నాయి, చాలా బాగున్నాయండి. నేను మొన్న కూడా వెళ్ళిన ఎగ్జిబిషన్స్ చూశాను కదా, నాకైతే నచ్చలేదు. కానీ కొంచెం ప్రైజెస్ అయితే ఎక్కువగానే ఉన్నాయి. మీరు అడిగి మరి బేరం ఆడి తీసుకోండి. వాళ్ళు ఎంత అంటే అంత తీసుకోకండి, ఎందుకంటే బాగా ఎక్కువ చెప్తున్నారనమాట. ఇగోండి, మొత్తానికైతే మొత్తం వీడియో తీసేసి ఈ పక్షుల్ని, జంతువుల్ని నేనైతే బయటకు వచ్చేస్తున్నాను అందులోంచి బయటకు వస్తే చుట్టూ షాపింగ్ ఇలా ఉందన్నమాట. అయితే ఎప్పుడు చూసే షాపింగే కానీ, కాకపోతే ఏంటంటే కొంచెం డిఫరెంట్గా అనిపించింది, కొంచెం యూనిక్గా కూడా అనిపించింది, తీసుకోవాలనిపించింది ఈసారి. ఎందుకంటే ఎప్పుడు తీసుకోవాలనిపించలేదు, నచ్చలేదన్నమాట. ఇప్పుడు మాత్రం కొంచెం యూనిక్గా పెట్టారు కానీ రేట్స్ అయితే బాగా ఎక్కువ పెట్టారు. ఈ బొమ్మలు మనం డీమార్ట్లో ఎంత కొంటామండి, మహా అయితే 100-150, కానీ ఇక్కడ ఎంత తెలుసా, 350. ఏది ముట్టుకున్నా 350. పిల్లల బొమ్మలు అయితే పిల్లల్ని చాలా జాగ్రత్తగా డైవర్ట్ చేయాలండో ఖచ్చితంగా. లేదంటే ముందే మీకు ఒక చిట్కా చెప్తా వినండి. ఒక చిన్న బొమ్మ వాడికి ఏది నచ్చితే అది, అంటే బాబు కానీ పాప కానీ పిల్లలకి ఏది నచ్చితే ఆ బొమ్మ ఇంట్లో ఉంటాయి కదా, ఆ ఒక బొమ్మ మీ పర్సులో, అంటే హ్యాండ్ బ్యాగుల్లోనో మీరు తెచ్చుకునే బ్యాగ్స్లో పెట్టేసుకోండి ఒకటి. వాళ్ళు అక్కడికి వచ్చిన తర్వాత అల్లరి చేస్తారు కదా, ఆ బొమ్మ తీసుకొచ్చి, ఆ చిన్న బొమ్మ వాళ్ళ చేతిలో, ఇదిగో కొన్నానని చెప్పి వాళ్ళ చేతిలో పెట్టేస్తే వాళ్ళు దాన్నే పట్టుకొని ఆడుకుంటారు. చాలా బెస్ట్ అండి. వాళ్ళకి ఏది బాగా ఇష్టమైన బొమ్మ ఇంట్లో ఉంటుందో చిన్నది, అది హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని మనం మెయింటైన్ చేస్తే వాళ్ళు దాంతోనే ఉంటారు. ఇంకేదైనా చూపించుకోనమని చెప్పినా కూడా ఆ కొంటానని చెప్పేసి అది తీయడం, వాళ్ళు చూడకుండా అది డైవర్ట్ చేసి అక్కడ పెట్టేయడం చేసామనుకోండి, వాళ్ళ బొమ్మ వాళ్ళ చేతిలో పెట్టేసి అదే పనిగా ఆడుకుంటారు. లేదంటే చాలా మంది పిల్లలు ఎలా అంటే మనలాగా ఒక హ్యాండ్ బ్యాగ్ వేసుకోవడానికి ఇష్టపడతారు. ఇంట్లో ఉంటాయి కదా చిన్న హ్యాండ్ బ్యాగ్స్ పిల్లలకి, ఏదో ఒకటి, మగ పిల్లలైనా ఆడపిల్లలైనా ఆడుకునే బొమ్మలు లాంటి బ్యాగ్స్ ఉంటాయి కదా, అవి ఇచ్చేసేయండి. వాళ్ళు ఏంటంటే అవి పట్టుకొని తిరుక్కుంటూ ఆడుకుంటారనమాట. లేదంటే ఇలాంటి ప్లేసులకు వచ్చినప్పుడైనా ఒక హ్యాండ్ బ్యాగ్ టైపు ఏవైనా బొమ్మలు ఉంటాయి కదా, అలాంటిది కొనేసి ఇచ్చేసారనుకోండి చిన్నవి పిల్లలకి, ఇంకా అందులోనే ఉంటారనమాట. ఇంకా మనల్ని డిస్టర్బే చేయరు. 1-2 బొమ్మలు పట్టుకొని తిరుగుతూనే ఉంటారు. మా అబ్బాయి అందరికంటే చాలా అల్లరి పిల్లోడు అనమాట. చెప్పలేము, అసలు నిలబడినవాడు, కూర్చొనివాడు. అలాంటిది వాడికి అదే పని చేసాం మేము. వాడు చక్కగా ఇంకా వాడుకుని నాతో పాటు షాపింగ్ చేసుకుంటూ తిరుగుతూ ఉన్నాడు అనమాట. ఇది కొను అది కొను అని నేను కొన్న బిల్డప్ ఇచ్చేసి తర్వాత అందులోంచి మెల్లగా బయటకు తీసుకొచ్చేసేవాళ్ళం అనమాట. అలా నేనైతే చాలానే షాపింగ్ చేసుకున్నానండి. ఇదిగోండి, ఈ మంకీ క్యాప్ అయితే తీసుకున్నాను. నేను చాలా రోజుల నుంచి చూస్తున్నాను తీసుకుందామని, అనుకోకుండా కనిపించింది. మాల్స్లో అయితే 500-600 అలా ఉంటుంది, ఇక్కడ 250 చెప్పారు. అలానే రోడ్డు మీద కొనడం కూడా ఇష్టం లేదు, నాకు డస్ట్ పడి ఉంటుంది కదా బాగా అని. ఇక్కడైతే 250 చెప్పారు. ఇది బ్లూ కలర్ గ్రే లాగా కనిపిస్తుంది, దాని మీద లైట్గా బ్రౌనిష్ వచ్చింది. చాలా బాగుందండి అదైతే క్యాప్. నేను ఇంకా అదే తీసేసుకున్నాను అన్నమాట. చాలా బాగుంది, నీట్గా క్యూట్గా అని చెప్పేసి 200 పడింది అంతే. నాకు అడిగాను, నేను 250 చెప్తే 200 అడిగి తీసుకున్నాను. ఇక్కడ చిన్న చిన్న మిర్రర్స్ కూడా చాలా బాగున్నాయండి. నేను ఇలా వాయిస్ ఓవర్ చెప్తున్నప్పుడు నాకు చాలా దగ్గు వచ్చేస్తుంది అనమాట మధ్యలో, అందుకని నేను బుగ్గన ఒక చాక్లెట్ పెట్టుకున్నాను, అంటే దగ్గు రాకుండా. సో అందుకని కొంచెం డిస్టర్బెన్స్ ఏమైనా ఉంటే నన్ను ఏమనుకోవద్దు, సారీ, ఎక్స్క్యూజ్ చేయండి, సరేనా.
ఇది కొందామని చెప్పేసి భలే నచ్చేసిందని ఎక్కడున్నారా అని చుట్టూ వెతికేస్తున్నాననమాట నేను. సేల్ చేసే అతను ఆయన ఇక్కడ ఉన్నారనమాట. ఫైనల్‌గా అది చాలా ఎక్కువ కాస్ట్ చెప్పేసారండి. ఎందుకులే దీనికి ఒక్క దెబ్బతో కొట్టేస్తాడు మా పండోడు అని చెప్పేసి పక్కన పడేసాం. సరే ఇది ఆడుతున్నాడు కదా అని చెప్పి ఇది తీసుకున్నాననమాట. ఇది 100 చేతిలో వాడు పట్టుకున్నది. బట్ వేస్ట్ ఇంటికి వచ్చిన వెంటనే దాన్ని కొరికి పెట్టాడు. వెంటనే అందులో ఉన్న బాల్స్ అన్నీ బయటకు వచ్చేస్తాయి. ఎవరైనా పిల్లలు నచ్చారు కదా అని అది మాత్రం కొనకండి. ఇప్పుడు నేను చూపించిన హ్యాండ్ బ్యాగ్ నాకు భలే నచ్చిందండి. చిన్నపిల్లలు వేసుకుంటారు అనుకుంటా, బట్ నాకు కొనుక్కోవాలనిపించింది. బట్ హ్యాండ్ బ్యాగ్స్ ఇంట్లో ఎక్కువ అయిపోతాయని తీసుకోలేదనమాట. ఇప్పటికే ఉన్నాయి కదా అని చెప్పేసి. అన్నీ క్యూట్గా లవ్ సింబల్స్ లాగా ఒక అంటే ఒక 10 ఇయర్స్ 12 ఇయర్స్ పిల్లలకి ఆడపిల్లలకి చాలా బాగుంటాయండి. 13 ఇయర్స్ 15 ఇయర్స్ వరకు చాలా బాగుంటాయి. మనం కూడా వేసుకోవచ్చు, వాళ్ళకైతే ఇంకా బాగుంటాయి అన్నమాట. అలా మంచిగా అనిపించింది. హ్యాండ్ బ్యాగ్స్ అయితే రకరకాలు ఉన్నాయండి, చాలా బాగున్నాయి. నేను ప్రైజెస్ అడగలేదు. ఇదిగోండి ఆ కింద మీకు కనిపించింది ఇప్పుడు ఒక్క ఫ్లవర్ వచ్చిన హ్యాండ్ బ్యాగ్, అది మాత్రం అడిగాను. అది చాలా ఎక్కువ చెప్పాడు. 250 వరకు అడిగాను, వాడు ఇవ్వనన్నాడు. సరే అని వదిలేసాను అనమాట. 350 ఫిక్స్ అయిపోయాడు అక్కడే. ఈ హ్యాండ్ బ్యాగ్స్ చూసారు ఎంత బాగున్నాయో. కాకపోతే నాకేంటంటే ఏ హ్యాండ్ బ్యాగ్ అయినా కంఫర్టబుల్గా ఉండాలి. ఓపెన్ చేసి లోపల మన సామాన్లు పెట్టుకొని తీసేలాగా. ఫ్లవర్ లాగా వచ్చింది హ్యాండ్ బ్యాగ్, చూసారా భలే ఉంది. ఇక్కడ ఏదీ లేదని లేదండి, అన్ని రకాల క్లాత్స్, అన్ని రకాల టైప్ ఆఫ్ హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ ఉన్నాయండి. హ్యాండ్ పౌచెస్తో సహా బ్యాగ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. అందుకని నాకు స్పెషల్గా అనిపించింది. చాలా ఎగ్జిబిషన్స్లో చూశాను కానీ ఇన్ని వెరైటీస్ లేవు. ఇదిగోండి ఇక్కడ ఈ బొమ్మలు కూడా డిఫరెంట్గా ఉన్నాయి. చాలా నచ్చేసాయండి, చాలా నచ్చేసాయి. నాకే కాదు మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతాయి. ఎందుకంటే నేను మ్యాక్సిమం ఎక్కువగా షాపింగ్ చేసే మనిషిని అయితే అస్సలు కానన్నమాట. కానీ ఈసారి చేశానంటే మీరే ఆలోచించండి. ఇక్కడ నేను చాలానే కొనుక్కున్నానండి, చిన్న ఐటమ్స్ నుంచి పెద్ద ఐటమ్స్ వరకు చాలానే కొనుక్కున్నా. కానీ కొంచెం ప్రైజెస్ ఉన్నాయి, మనం అడిగి తీసుకుంటే తగ్గించిస్తారన్నమాట. ఇంతకు ఇవ్వరా భయ్యా అని ఒక 300 500 అలా చెప్పారనుకోండి, ఓ 300కి అడగాలన్నమాట. మరి సగంలో అడిగితే తిట్టుకుంటారని చెప్పేసి. అలానే ఇక్కడ బాబుకి మ్యాజిక్ స్లేట్ ఒకటి ఎక్కువ కాస్ట్ కాకుండా 100 రూపీస్ ఒకటి కొనిచ్చాము. వాడు దాంతో ఆడుకుంటూనే ఉన్నాడు. నిజంగా ప్రామిస్గా చెప్తున్నాను, తినేటప్పుడు ట్యాబ్ ఇస్తే కూడా పక్కన పడేసి దాంతోనే ఆడుకుంటున్నాడు అనమాట. అలాంటివి ఏవైనా ఉంటే, ఇలాంటి పెన్స్ లాంటివి ఉంటే, వాళ్ళు గోడల మీద గీతలు పెట్టాలనుకుంటే ఇలాంటివి ఏమైనా ఉంటే కొనండి తప్ప అనవసరంగా మనీ వేస్ట్ చేసుకోకండి. అవసరమైనవే ఇలాంటివన్నీ కొనండి. పిల్లలు కూడా ఒకసారి ఆలోచించండి, ఇంట్లో ఏది కొంటే ఆడుకుంటారు, లేదంటే ఇది ఎంతసేపు ఆడుకొని పడేస్తారు అని మీకు కొద్ది రోజుల తర్వాత ఒక ఇమాజిన్ వచ్చేస్తుంది కదా, వాళ్ళ గురించి ఒక ఆలోచన వచ్చేస్తుంది కదా. ఆలోచించి తీసుకోండి ఏం తీసుకున్నా. వీడికి కూడా ఇంట్లో చాలా బొమ్మలే ఉన్నాయి, కానీ ఇప్పుడు వాడు అది తీసుకోమంటున్నా వాడు ఎంతసేపు ఆడతాడా అని నేను ఆలోచిస్తానన్నమాట. అది అవసరం లేదు వాడికి, ఎందుకంటే అవి కొంచెం ఒక 1 ఇయర్ ఆగితే కొనొచ్చు. ఎందుకంటే గోడల మీద గీతలు పెడతాడు, తర్వాత ఎటు పార్ట్ అటు ఓపెన్ చేసి ఇసిరి పడేస్తాడు. ఒక 2 డేసే అనమాట. దానికోసం వాడికి అది అవసరం లేదనిపించింది. అలానే ఇక్కడ నేను ఇంతకుముందు యక్షిత్ వర్మ అని చెప్పేసి ఒక కీ చైన్ రాయించుకున్నాను ఇలాంటి దాని మీద భీమవరంలో. సో ఇప్పుడు హైదరాబాద్లో కూడా ఎగ్జిబిషన్స్లో అలాంటివి పెడుతున్నారు కదా, ఇక్కడ కూడా పెట్టారనమాట. ఇది వాడికి చలి వేయకుండా చెవులకి పెట్టడానికి అని తీసుకుంటే, మా అబ్బాయి ఏమో సెకండ్ కూడా ఉంచలేదు చూడండి, వెంటనే తీసేసి వద్దనేస్తాడు. అదిగోండి ఇచ్చేసాడు నాకు. నాకేమో వాడికి అది పెట్టాలి, క్యూట్గా ఉంటుంది, అలానే చెవులకు కూడా డిస్టర్బెన్స్ ఉండదు, సౌండ్స్ అవి ఇవి, జర్నీల్లో కూడా బాగుంటుంది కదా అని చెప్పేసి అనుకున్నాను, చలికాలం కదా అని. వాడికి వద్దనేసాడు. ఇక్కడ చిన్న బొమ్మ పాల బాటిల్ దొరికింది, దాన్ని పట్టుకొని ఇంకా ఆడుతూనే ఉన్నాడు. భలే నచ్చిందండి. వాడు మిల్క్ తాగడం ఆపేసి చాలా రోజులు అయింది. ఇప్పుడు ఇస్తానన్నా కూడా తాగడనమాట బాటిల్తో. కానీ ఇది చూసి బొమ్మ బాగుందని చెప్పి దాన్ని పట్టుకొని నోట్లో పెట్టుకొని తిరుగుతూనే ఉన్నాడు అనమాట. ఇంకా సరే అని అది కొనిచ్చేసాము. అది 20 రూపీస్ అంతే. అందులోనే వచ్చేసి రబ్బర్స్ ఉంటాయి, మనం పెద్దవాళ్ళం పెట్టుకునే రబ్బర్స్ ఉంటాయి అనమాట. ఆ రబ్బర్స్ కూడా నేను పెట్టుకోను, కానీ సేఫ్టీ సైడ్ ఒక బాక్స్ కొని ఉంచాను ఇంట్లో. ఎప్పుడో అక్క వాళ్ళ పిల్లలు ఎవరైనా వస్తే ఆడుకుంటారని. బట్ ఇప్పుడు ఇది మళ్ళీ కొన్నాం అనమాట. ఆ బాటిల్ అయితే వదలకుండా ఆడుకుంటున్నాడు. ఈ యూనిక్ జ్యువెలరీ అయితే చాలా బాగున్నాయి, రేట్స్ అయితే హైలో ఉన్నాయి, చూసుకొని అడగాలన్నమాట.
ఇక్కడ ఇయర్ రింగ్స్ మెయిన్ పార్ట్ ఇదండి. మన ఆడవాళ్ళకి ఇయర్ రింగ్స్ అంటే చాలా ఇష్టం. ప్రతి డ్రెస్ మీద రకానికి ఒకటి పెట్టుకోవాలనుకుంటాం. ఎగ్జాక్ట్‌గా ఇక్కడ అలానే డిఫరెంట్‌గా క్లిప్స్ అండ్ ఇయర్ రింగ్స్ ఒకటిలాగా ఒకటి లేకుండా సూపర్‌గా ఉన్నాయన్నమాట. బట్ మనం బయట 100 రూపీస్‌కి కొనుక్కునే ఇయర్ రింగ్స్, ఒక 20 రూపీస్‌కి కొనుక్కునే ఇయర్ రింగ్స్ కూడా ఇక్కడ 350 రూపీస్. రూపాయి కూడా తగ్గించట్లేదన్నమాట ఒక షాప్‌లో. ఇవన్నీ 350 అనంట. నాకైతే బయట 100, 150కే కనిపించాయి. మీషోలో అయితే ఇంకా తక్కువకే వస్తున్నాయి, మీకు తెలుసు కదా. అలా మీషోలో అయినా సరే చూసి తీసుకోవాలి. చూసి బాగుంటే తీసుకొని రిటర్న్ చేసుకోవాలి. అలా అనమాట. ఇవన్నీ కూడా అంతంత ప్రైజెస్ చెప్పేసరికి సరే తీసుకుందామా వద్దా అని చాలాసేపు ఆలోచించాను. ఇక్కడ మాత్రం కొంచెం టైము. తర్వాత అవైతే ఇయర్ రింగ్స్ తీసుకోలేదు. ఇంకా బయటికి వెళ్ళేది ఉంటుంది కదా, ఈ మధ్య షాపింగ్ ఎక్కువ చేస్తున్నాం కదా, అలా చూసుకుందాంలే ఈసారి వెళ్ళినప్పుడని ఒక 3 క్లిప్స్ అయితే తీసాను. ఆ క్లిప్స్ కూడా అంత వర్త్ కాదు కానీ మరీ నచ్చేసి తీసుకున్నాను అనమాట. మామూలుగా పెట్టుకునే క్లిప్స్. ఆ ఒక్కటి మామూలుగా 20 రూపీస్ ఉంటే ఉండాలి హై లెవెల్లో ప్రైస్. కానీ ఇక్కడ ఏంటంటే ఒక్కటి చిన్న క్లిప్ కూడా 50 రూపీస్ పెట్టాడు అనమాట. చాలా ఎక్కువ. సో ఇలాంటివి చూసి తీసుకోండి. వీడు చూడండి ఇక్కడ దీన్ని పెట్టేసుకొని మేకప్ చేసేసుకుంటున్నాడు అనమాట. అంత నచ్చేసింది అది వాడికి. చూసారా, పౌడర్ అంటది, దాని మీద వేసేసుకొని క్యూట్గా అనిపించింది. పిల్లలు ఇలా చేస్తే భలే ముద్దుగా అనిపిస్తుంది కదండి. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. ఈ వీడియో మీరు చూడడానికనే కాదు, మాకు కూడా ఒక మెమొరీగా ఉండిపోతుందని అనుకుంటున్నాను. అంత నచ్చింది అనమాట ఈ వీడియో. నాకు నచ్చిన పక్షులు, విచిత్రమైన జంతువులు అవన్నీ ఉన్నాయి. అలాగే ఈ ఎగ్జిబిషన్లో వీడి చేసే వేషాలన్నీ ఉన్నాయి. చాలా బాగా అనిపించింది అనమాట. నాకు ఈ వీడియో అయితే బాగా నచ్చిందండి. నిజంగా నేను చాలా రోజులైంది యూట్యూబ్కి థ్యాంక్స్ చెప్పి. నా ఈ మధ్య పెట్టిన షాపింగ్ వీడియోస్ ఉన్నాయి కదా, అవైతే చక్కగా వ్యూస్ వెళ్ళినాయండి. 3000 పైనే వెళ్ళాయి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. బాబా గారి వీడియో అయితే 5000 పైనే వెళ్ళాయి. ఇదంతా కూడా ఇప్పుడు ఇన్ని రోజులు కష్టపడ్డాక యూట్యూబ్ నాకు సపోర్ట్ చేస్తుంది అనిపిస్తుంది. అందుకని చాలా బిగ్ థ్యాంక్స్ టు యూట్యూబ్ అన్నమాట. థ్యాంక్స్ అ లాట్ అండి. అలానే ఇక్కడ వీడికి ఇవి తింటాడేమో అని తీసుకున్నాం కానీ ఇది కొంచెం కారంగా ఉన్నాయన్నమాట. ఆలు చిప్స్తో చేస్తారు కదా, ఆలు స్టిక్. నాకు దీని పేరు అంతగా తెలియదులేండి, అందుకే అలా చెప్తున్నాను. నాకు తెలిసిందేదో అదొకటి స్టిక్, అది ఆలు కదా అని అలా కలిపి చెప్పేశాను. చాలా బాగుందన్నమాట టేస్ట్. కానీ నేను ఎక్కువ తినలేదు, మా వారినే తినమని చెప్పాను. చాలా బాగుంది టేస్ట్ అయితే. అది ఇక్కడ నేను చెప్పులేం తీసుకోలేదు కానీ ఇక్కడ కూడా రకరకాల చెప్పులు ఉన్నాయి. చెప్పులు అయితే క్వాలిటీ చాలా బాగున్నాయి. అలానే డ్రెస్సెస్ అన్నిటి మీద కూడా ఇవేవో ఊడిపోయేలాగా కాకుండా నీట్గా ఉన్నాయన్నమాట. డ్రెస్సెస్ అన్నిటి మీదకి వేసుకునే రకరకాల చెప్పులు ఉన్నాయి, బాగున్నాయి. ఇది వచ్చేసి మసాజర్స్, బ్యాక్ మసాజర్స్ అనమాట. ఇక్కడ ఎందుకు నాకు ఎంత నవ్వొచ్చిందంటే, మీకు చెప్పాను కదా ఏం చేశాడు మా బుడ్డోడని స్టార్టింగ్లో చూడమని స్కిప్ చేయకుండా. ఇదే అనమాట ఈ పని. నేను ఇంకా ఇన్ని క్వశ్చన్స్ అడుగుతున్నాను. బాగుంది ఇది, ఈ బ్రాంచ్ ఎక్కడైనా ఉందా ఏంటి, మియాపూర్లో ఉందని చెప్పారు. ఇలా అడుగుతుంటుండగానే వాడు అందరూ మమ్మల్ని చూసి నవ్వుతున్నారనమాట. ఏమైందా అని చెప్పేసి వెనక్కి తిరిగి చూస్తే మా బుడ్డోడు కూర్చొని మసాజ్ చేయించుకుంటున్నాడు వాటితో. ఎంతసేపు నవ్వామో, షాప్లో వాళ్ళు కూడా అక్కడ ఉన్న వాళ్ళంతా ఎంతసేపు నవ్వారో అండి, భలే అనిపించింది. ఇదిగోండి ఇక్కడైతే ఈ చికెన్ గారీ డ్రెస్సెస్ ఉన్నాయి కదా, వితౌట్ లైనింగ్ అనమాట. ఇవి వితౌట్ లైనింగ్ 500 అంట. క్వాలిటీ చాలా బాగున్నాయి, నాకు బాగా నచ్చాయి. కానీ నేను ఇలాంటివి వేసుకోను అనమాట. నేను మెటీరియల్ తీసి కుట్టించుకున్నాను చికెన్ కర్రీ ఇంతకు ముందు అయితే. ఇవైతే చాలా బాగున్నాయి. విత్ లైనింగ్ అయితే 700 అని చెప్పాడు. కానీ మనం బేరం ఆడి తీసుకోవచ్చు. నేను మళ్ళీ చెప్తున్నా, మీరు బేరం ఆడి తీసుకోండి. 500 చెప్తే మాక్సిమం 400 వరకు ఇస్తారు, అంతకంటే తగ్గరనమాట. ఇవ్వరనుకుంటే 450 అంతే. ఇవైతే కాటన్ అనమాట, అవి 600 అంట. అవైతే 500, 450 అలా అడిగితే ఇస్తారు. ఇవి కూడా కొంచెం కాస్ట్గానే ఉన్నాయి. కానీ మొత్తం ఈ సెక్షన్ అయితే మాత్రం నచ్చిందండి. క్వాలిటీ బాగున్నాయి. ఈసారి ఈ ఎగ్జిబిషన్ చాలా నచ్చింది నాకు. ఇంతకుముందు ఎగ్జిబిషన్కి వెళ్ళాను కానీ డిమార్ట్ దగ్గర, అక్కడ అంతగా నాకేం నచ్చలేదు. నచ్చడం అంటే పెద్దగా ఏం అనిపించలేదు అనమాట అక్కడ. ఇక్కడ చూడండి ఎంచక్క క్యాండీస్ అవన్నీ పెట్టారు కదా. మా బుడ్డోడు ఇంకా చూసి టెంప్ట్ అయిపోయాడు అనమాట. అడిగాడు కానీ పాప్కార్న్ తీసుకొని వచ్చేసాను, ఇంక ఇవ్వలేదు. అక్కడ వాడి చేతిలో పాప్కార్న్ అదే.
అయితే ఇక్కడ బాల్స్ అన్నీ బయటికి తీయండి అని చెప్పి లోపలికెళ్ళిపోతున్నాడు వాటి కోసం. వాటి కోసం పాప్‌కార్న్ కూడా నా చేతికిచ్చేస్తున్నాడనమాట. ఇవన్నీ గ్లాస్ ఐటెమ్స్ పెట్టారిక్కడ. ఈ గ్లాస్ ఐటెమ్స్ అన్నీ కూడా చాలా బావున్నాయి. బట్ కాకపోతే ఏంటంటే మన దగ్గర ఇంట్లో ఉన్నవే గదా! ఇలాంటివి ఎప్పుడు తీసుకోలేదు కానీ నేను ట్రై చేయాలని కూడా అనుకోలేదు. డీమార్ట్స్‌లో వాటిలో తక్కువ కాస్ట్‌కొస్తుంటే వీళ్ళు మాత్రం ఎక్కువ కాస్ట్‌లు పెడుతున్నారనమాట. ఈ టీపాయ్ మాత్రం బాగా నచ్చిందండి. నేను చెప్పాను గదా! ఇంతకుముందు కూడా ఓన్ హౌస్ అనేది ఇక్కడ మన హైదరాబాద్‌లో మాకు ఉండుంటే నేను ఖచ్చితంగా ఇలాంటి ఐటెమ్స్ అన్నీ తీసుకొని పెట్టేదాన్ననమాట. జెయింట్ వీల్ కూడా చాలా బావుంది కదా! కలర్‌ఫుల్‌గా. ఇంతకుముందు కూడా నేను ఎగ్జిబిషన్ వీడియో ఒకటి తీశాను. అది మీరు చూసే ఉంటారు. దుబాయ్ ఎగ్జిబిషన్ వీడియో. చాలా బావుంటుంది. దాని లింక్ కూడా ఉంటే పెడతాలేండి ఇందులో. అలానే సైడ్ అన్ని గేమ్స్ ఉన్నాయన్నమాట. మనం ఆడుకోవడానికి రూ. 50, రూ. 100 అలా ఉన్నాయి. ఇదొచ్చి చాక్లెట్ ఫాల్ అవుతుందన్నమాట. భలే అనిపించింది నాకు. చాక్లెట్ ఫౌంటైన్ పెట్టారక్కడ. కానీ మా బుడ్డోడి వల్ల నేను తీసుకోలేదన్నమాట. నాకు ఆ చాక్లెట్ కేక్ అంటే చాలా ఇష్టం. వాడు తింటాడు, మళ్ళీ దగ్గొస్తది. అప్పటికే వాడికి కూడా బాలేదని తీసుకోలేదు. వాడు మాత్రం పాప్‌కార్న్ తినుకుంటూ నడుచుకుంటూ పోతూ ఉన్నాడు ముందు చూసారా? నేనైతే వాడి వల్ల ఇలాంటివి ఏం తీసుకోవట్లేదు ఈసారి. ఐస్ క్రీమ్ కూడా తినాలనిపించింది అయినా తీసుకోలేదు. లాస్ట్ శిల్పారాం వీడియోలో చూసారా వాడేం చేశాడో అందుకననమాట. కానీ నిజం చెప్పాలంటే చలికాలంలో ఐస్ క్రీమ్స్ తినకూడదండి. అప్పుడు తిన్న ఎఫెక్టే నాకు ఇప్పటి వరకు కొట్టినట్టుగా అనిపించింది. ఇక్కడ చూసారా వీడు గుర్రం ఎక్కి అసలు ఏదో వాడు ఆయన కూడా గట్టిగా పట్టుకోలేదు వాడిని. వాడికి ఏదో ముందు నుంచి అలవాటు ఉన్నట్టు ఎంత బాగా వెళ్ళొచ్చాడంటే అంత బాగా వెళ్ళొచ్చాడండి. వాడు చూడండి తల ఇలా 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 ఊపుతూనే ఉన్నాడనమాట. ఏదో వాడే స్వారీ చేసినట్టు గుర్రం పైన ఓన్గా స్వారీ చేసినట్టు భలే ఊపుతూ ఉన్నాడనమాట. ఇదైతే ది బెస్ట్ అనే చెప్పుకోవచ్చు. బెస్ట్ మెమొరీ అండి. పిల్లల్ని అయితే ఖచ్చితంగా ఎక్కించండి. వీళ్ళు మాకు బాగా కోఆపరేట్ చేశారు. వీడియో తీసుకోవడానికి, ఫోటో తీసుకోవడానికి అన్నిటికీ బాగా కోఆపరేట్ చేశారు. వీళ్ళైతే చెప్పినట్టు వింటారనమాట. మంచి వాళ్ళు. అలానే వాళ్ళు రూ. 100 తీసుకున్నారు గుర్రం ఎక్కించినందుకు. కానీ చాలా సేఫ్గా తీసుకెళ్ళి సేఫ్గా తీసుకొచ్చాడు అబ్బాయి. భలే అనిపించింది మాకైతే. మీరైతే మీ పిల్లల్ని తీసుకొని వచ్చి ఖచ్చితంగా ఎక్కించండి ఇలా గుర్రం పైన. ఎందుకంటే ఇది ఒక మెమొరీ కదా, మిస్ చేయకండి పిల్లలకి మాత్రం. ఇది నైట్ మేము కొంచెం లైటింగ్ ఉంటుండగా వెళ్ళాం కదా, లైటింగ్ అంతా అయిపోయి చీకటి పడ్డాక బయటకు వచ్చాం. ఇక్కడ ఆక్టోపస్ చూసారా ఎక్సలెంట్ కనిపిస్తుంది అనమాట. నేను మళ్ళీ తీసాను దూరం నుంచి చూద్దురు. కానీ ఈ బయక్ అంతా నిజంగానే వాటర్ ఉండి అందులో ఫిషెస్ ఉన్నట్టే పెట్టారనమాట. ఈసారి ఈ ఎగ్జిబిషన్ మాత్రం ఎక్కడా చూడలేదు, అంత బాగా నచ్చింది. చాలా బాగుంది. చూసారా ఎలా నిమురుతాడు. ఇప్పుడు చూడండి మా బుడ్డోడు అక్కడ హార్స్ని, అది కూడా సైలెంట్గా ఉంది చూడండి. ఫస్ట్ అలా అనింది కానీ ఇప్పుడైతే సైలెంట్గా ఉంది. టచ్ చేసి భలే అంటున్నాడు. క్యూట్గా అనిపించింది. అబ్బాయి కూడా ఎత్తుకొని చాలాసేపు అలాగే ఉంచుకున్నాడు. బాగా అనిపించింది. ఈసారి అందరూ ప్యాంపర్ చేశారండి వీడికి లోపలికి వెళ్ళాక. వీడేమో బాగా అల్లరి చేసుకుంటూ ముద్దు ముద్దుగా తిరిగాడు చక్కగా. బాగా అనిపించింది. ఆక్టోపస్ మాత్రం భలే అనిపిస్తుంది లైటింగ్తో. వీడైతే దానికి బాగా ఫ్రెండ్ అయిపోయాడు అనమాట ఆక్టోపస్కి. రానంటే రాని దాని దగ్గరికి వెళ్తానని. అదిగోండి వాడు హ్యాండ్ బ్యాగ్ కొనుక్కున్నాడు అక్కడ. అది నేనే గిఫ్ట్ ఇచ్చాను. రూ. 100 పడింది. చాలా బాగుంది కూడా. అలాంటివి ఏవైనా కొనిచ్చేసాయండి. కాకపోతే ఏంటంటే అది లయన్ అని అనమాట నేను కొన్నది. ఆ లయన్ని పట్టుకొని డాగ్ అంటున్నాడు. అదే హర్ట్ అయ్యాను నేను. వాడికి అది డాగ్ లా కనిపిస్తుందని ఊరికే హర్ట్ అవ్వడం అంటే సరదాగా అనమాట. ఈ వీడియో అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి. మీకు కనుక నచ్చినట్లయితే ఎవరికైనా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఈసారి మాత్రం నా వాయిస్ అస్సలు కోఆపరేట్ చేయలేదు. ఎలా ఒకలాగా అడ్జస్ట్ చేసుకోండి. ఇదిగోండి ఫోరం మాల్ మీకు కనిపిస్తుంది కదా, అంతే దూరం ఉందన్నమాట. కనిపిస్తుంది మనకి ఎగ్జిబిషన్ దగ్గరలో. అలాగే ఇక్కడ మా ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఐడీస్ ఇస్తున్నాం. వాటిని కూడా ఫాలో అయిపోండి. ఇంకా చాలా వీడియోస్ కూడా ఉంటాయి అందులో.